Hello everyone, how are you? So welcome to PSR Academy. అందరు బాగున్నారా? సో ఇన్ లాస్ట్ సెక్షన్ what is the topic completed? Conduct resistance, conductance, molar conductance, equivalent conductance, specific conductance based on some questions completed. So today's section discuss about Corla's law. ఇక్కడ Corla's law దేనికి ఉపయోగిస్తామంటే మనం లిమిటింగ్ మోలార్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ రా? మనం ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు దాన్ని ఇన్ఫినిట్ డైల్యూట్ చేసినప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ రా. ద కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ఇస్ నోన్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్. సో ల్యాండా ఎం నాట్ ఓకేనా, ల్యాండా ఎం నాట్ ల్యాండా ఇన్ఫినిట్ అని చెప్తాం. సో ఇక్కడ మనం to calculate the molar conductance at infinite dilution by using the Corla's law. So ఇక్కడ Corla's law సో ఇక్కడ Corla's law ఏం చెబుతుందంటే what is the uses of Corla's law? To determine the molar conductance of molar limiting molar lambda m naught or lambda eq naught, limiting molar conductance or limiting equivalent conductance అమ్మ. ఈ రెండింటిని మనం డిటర్మైన్ చేయడానికి ఉపయోగించే ఈక్వెలెక్ట్రోలైట్స్ యొక్క మోలార్ కండక్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ బై యూజింగ్ ద Corla's law. ఓకేనా, టు డిటర్మైన్ ద lambda m naught or lambda eq naught at of electrolyte by electrolyte యొక్క ఈ వాల్యూస్ కనుక్కోవడానికి మనం ఉపయోగించే లాని ఎవరు ఉంటామంటే Corla's law. సో ఇక్కడ Corla's law డెఫినేషన్ ఏం చెప్తుందంటారా, మనం ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం, ఎలక్ట్రోలైట్ని మనం ఇన్ఫినిట్ డైల్యూషన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AXBY అనేది ఒక ఎలక్ట్రోలైట్. దిస్ ఇస్ వన్ ఎలక్ట్రోలైట్. సో ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్ అంటే మనకి హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది, డికంపోజ్ క్యాటయాన్ గాను యానియాన్ డికంపోజ్ అవుతుంది. ఇక్కడ చూడండి X మోల్స్ ఆఫ్ A అయాన్ క్యాటయాన్, Y మోల్స్ ఆఫ్ B యానియాన్. ఓకే, ఇక్కడ X A మోల్స్ ఆఫ్ Y, B మోల్స్ ఆఫ్ చార్జ్, B యొక్క చార్జ్ ఎంత -X. సో ఇక్కడ ఇది ఎలక్ట్రోలైట్, ఇది క్యాటయాన్, ఇది యానియాన్. సో డెఫినేషన్ ఏం చెప్తుందంటే Corla's law, అకార్డింగ్ టు Corla's law, సో molar conductance of electrolyte at infinite dilution. The meaning ఏంటమ్మో, molar m అంటే molar conductance of electrolyte at infinite dilution is equal to the sum of the molar conductance of cation and molar conductance of anion. ఇక్కడ కోఎఫిషియంట్ X మోల్స్, ఇక్కడ ఇది Y మోల్స్. సరే, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది డెఫినేషన్. సో వాట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్? Corla's law డెఫినేషన్ అమ్మ, ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ ఈజ్ నోన్ యాజ్ Corla's law. లేదు మీరు ఈక్వలెంట్ కండక్టెన్స్ తీసుకున్నారు అనుకోరా, సేమ్ డెఫినేషన్ అమ్మ. సో ఇక్కడ EQ AXBY lambda EQ A plus Y plus lambda EQ B minus X, cation and anion. సో ఇక్కడ డిఫరెన్స్, దిస్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఈక్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ మోలార్ కండక్టెన్స్ ఇది కూడా మనకి మోలార్ కండక్ట్. డిఫరెన్స్ ఏంటంటే ఈ లాంబ్డాకి ఈ లాంబ్డా నో ఫర్ ఎలక్ట్రోలైట్స్, ఈ లాంబ్డా రిప్రజెంటెడ్ ఫర్ క్యాటయాన్ అండ్ యానియాన్. ఓకేనా, సో వాట్ ఇస్ ద Corla's law డెఫినేషన్? ఇక్కడ టూ డెఫినేషన్ విత్ రెస్పెక్ట్ టు మోలార్ కండక్టెన్స్, విత్ రెస్పెక్ట్ టు ఈక్వలెంట్ కండక్టెన్స్. సో the molar conductance of weak electrolyte at infinite dilution is equal to the sum of the cation and anion of electrolyte. Equivalent conductance of cation and anion. Same equivalent conductance తీసుకున్నాం అనుకోరా, the equivalent conductance of electrolyte at infinite dilution is equal to the sum of the
molar equivalent conductance of cation and anion is known as Corla's law. సో ఇక్కడ మనకి ఎలా క్వశ్చన్స్ అడుగుతుంటారంటే ఒక మాలిక్యూల్ ఇస్తాడు, దానికి కోర్లాస్ లా రాయమంటాడు, మోలార్ కండక్టెన్స్ కానీ ఈక్వలెంట్ కండక్టెన్స్ కానీ రాయమంటాము. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా మోలార్ కండక్ట్ రిప్రజెంటేషన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు జనరల్ ఫార్ములా సో జనరల్ ఈక్వేషన్లో AXBY తీసుకున్నాం రా, దీనికి మోలార్ కండక్టెన్స్ రాయమన్నాడు. సో మోలార్ కండక్టెన్స్ రాయమంటే ఇది మనకి ఎలా డికంపోజ్ అవుతుంది, క్యాటయాన్ గాను యానియాన్ గాను, A మోల్స్ ఆఫ్ A+Y, B మోల్స్ ఆఫ్ Y మోల్స్ ఆఫ్ B మైనస్ X. ఇప్పుడు మోలార్ కండక్టెన్స్ యాజ్ ఇట్ ఈస్ ఎన్ని మోల్స్ ఉందమ్మా, X మోల్స్ ఆఫ్ lambda naught A+Y plus Y moles of lambda naught B minus X. This is the representation of molar conductance. అదే దీనికి ఈక్వలెంట్ కండక్టెన్స్ రాసామనుకోండి, lambda EQ AX plus BY equal to lambda naught A plus Y lambda naught B minus X. ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటంటే మోలార్ కండక్టెన్స్ అంటే ఇది కోఎఫిషియంట్ తీసుకుంటాం, ఇక్కడ కోఎఫిషియంట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే మనకి వితౌట్ కోఎఫిషియంట్. ఇక్కడ చూడండి కోఎఫిషియంట్స్ రాయాలి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x లేదు, ఇక్కడ y ఉంది, ఇక్కడ y లేదు. సో దిస్ ఇస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్, దిస్ ఇస్ ద మోలార్ కండక్టెన్స్, దట్ ద రిప్రజెంటేషన్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. క్వశ్చన్ చూడండి, రైట్ ద molar equivalent conductance of electrolyte in the following. చూడండి మనకి ఎగ్జాంపుల్ చూడండి, అల్యూమినియం సల్ఫేట్ తీసుకున్నాం, Al2SO4 టేకన్ థ్రైస్ తీసుకున్నారు, దీనికి మోలార్ కండక్టెన్స్ రాయమన్నాడు, ఈక్వలెంట్ కండక్టెన్స్ రాయమన్నాడు. సో దీనికి మోలార్ కండక్టెన్స్ అంటే మనం ఎలా రాస్తామంటే Al2SO4 టేకెన్ థ్రైస్ రా. సో దట్ ఈక్వల్ టు లాంబ్డా, దిస్ ఇస్ డికంపోజ్డ్ టు 2Al plus 3 గాను 3SO4 minus 2 గా డికంపోజ్ అవుతుంది రా. కానీ ఇక్కడ క్యాటయాన్ ఎవరురా, Al plus 3, యానియాన్ ఎవరమ్మా, SO4 minus 2 రా. ఇక్కడ అల్యూమినియం ఎన్ని మోల్స్ ఉందమ్మా, ఇక్కడ 2, ఇక్కడ SO4 ఎన్ని మోల్స్ ఉంది, ఇక్కడ 3. సో దిస్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్ రిప్రజెంటేషన్. అదే ఈక్వలెంట్ కండక్టెన్స్ రాయమన్నాడు, సేమ్ ఈక్వలెంట్ Al2SO4 టేకెన్ థ్రైస్ రా. సో దీని సేమ్ క్యాటయాన్ అండ్ యానియాన్ వితౌట్ కోఎఫిషియంట్. ఇక్కడ కోఎఫిషియంట్స్ రాయలేదురా, చూడండి ఇలా రాస్తున్నారు. సో ఇది రిప్రజెంట్ మనకి ఒక ఎలక్ట్రోలైట్ ఇచ్చినప్పుడు దాని మోలార్ కండక్టెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ రాయమంటారా, మోలార్ కండక్టెన్స్ రాయమంటే కోఎఫిషియంట్స్ ఉంటాయా, ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ క్యాటయాన్ 3 మోల్స్ ఆఫ్ యానియాన్. అదే ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే మనకి ఏముండవు అక్కడ, ఓన్లీ ఇలా ఉంటాయి. ఓకే చూడండి, ఇప్పుడు ఇది ఒక టైప్ క్వశ్చన్. నెక్స్ట్ మనకు ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటే, మోలార్ కండక్టెన్స్ వాల్యూస్ ఇస్తాడు, ఈక్వలెంట్ కండక్టెన్స్ కనుక్కోమంటాడు. సో మోలార్ కండక్టెన్స్ ఇచ్చి ఈక్వలెంట్ కండక్టెన్స్ కనుక్కోమంటే దానికి ఫార్ములా ఏంటంటేనమ్మా, మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్న రిలేషన్ బిట్వీన్ మోలార్ కండక్టెన్స్ అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ నేర్చుకున్నారా. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్ బై ఛార్జ్. సో ఇక్కడ కూడా చూడమ్మా, లాంబ్డా ఈక్వల్ టు lambda m by charge. This is the relation of molar conductance ఇస్తారు క్వశ్చన్ లో, ఈక్వలెంట్ కండక్టెన్స్ కనుక్కోమంటే ఇన్ఫినిట్ డైల్యూషన్ దగ్గర ఫార్ములా ఏంటి, ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ బై ఛార్జ్ రా. సో ఇప్పుడు దీని మీద కొన్ని బిట్స్ క్వశ్చన్ చేద్దాము. చూడండి క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ లో రైట్ ద lambda equal BaCl2 given lambda m
Ba plus 2 equal to x lambda m SO4 minus 2 equal to y. చూడమ్మా ఈక్వలెంట్ కండక్టెన్స్ ఏమన్నాడు, ఏం కనుక్కోమన్నాడు, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ వాలియన్స్ ఇచ్చాడు, ఈక్వలెంట్ కండక్టెన్స్ కనుక్కోమన్నాడు. అయితే మనకి దీని ఫార్ములా ఏంటి, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ బేరియం క్లోరైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం మనం, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ Ba plus 2 plus anion Cl minus. మరి ఇక్కడ చూడరా ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ యానియన్ కావాలి, కానీ మనకి ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చాడు, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ యానియన్స్ ఇచ్చాడు. సారీ దిస్ ఇస్ ద Cl minus. ఇప్పుడు చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం ఈక్వలెంట్ కండక్టెన్స్ కావాలి మనకి ఇక్కడ, కానీ మన దగ్గర ఇది మోలార్ కండక్టెన్స్ ఉంది, కానీ ఫార్ములా ఏంటి, మోలార్ కండక్టెన్స్ బై ఛార్జ్. సో ఇక్కడ మోలార్ ఓకేనా, లాంబ్డా నాట్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ Ba plus 2 బై ఛార్జ్ ఎంత ఇక్కడ 2, ఇక్కడ లాంబ్డా నాట్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ Cl మైనస్ బై ఛార్జ్ ఎంత 1, అంటే దీని వాల్యూ మనకి x by 2 plus y by 1, so answer x plus y by 2. So this is the one model question. ఇచ్చిన క్వశ్చన్ లో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కనుక్కోమంటాడు, మనకి మోలార్ కండక్టెన్స్ ఇస్తాడు క్వశ్చన్ లో, కానీ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ యానియన్ వాల్యూస్ ఇస్తే మనం దాన్ని ఏం చేసామంటే ఫార్ములా ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ బై ఛార్జ్. ఇది రిలేషన్ లో ఇది ఒక క్వశ్చన్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. given find మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ వాల్యూ ఇచ్చాడు, యానియన్ వాల్యూ ఇచ్చాడు, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అడిగాడు. మనకి ఏంటి ఫార్ములా, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అల్యూమినియం సల్ఫేట్ ఈజ్ ఈక్వల్ టు మోలార్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ Al plus 3 ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ యానియన్ SO4 minus 2. ఇక్కడ నో కోఎఫిషియంట్ రా. మరి ఇక్కడ మనకి ఇది ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియన్ రా, బట్ ఇది గివెన్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు, మోలార్ కండక్టెన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీని ప్లేస్ ఏం రాసుకుంటాం మనం, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ Al plus 3 బై ఛార్జ్, వాట్ ఇస్ ద ఛార్జ్ అమ్మయ్య 3, హియర్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ SO4 minus 2 బై ఛార్జ్ ఎంతరా, యానియన్ ఛార్జ్ 2. సో 10 by 3 plus 8 by 2 ra, 10 by 3 plus 4 that equal to 22 by 3 that equal to 7.33. ఓకేనా 7.33. సో ఇది మనకి ఇది ఒక మోడల్ క్వశ్చన్ రా, మనకి మోలార్ కండక్టెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ రిలేషన్స్ రా. నెక్స్ట్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్ రా. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ కోర్ లాస్ లా మనకు మెయిన్గా ఒక 3 కోర్ లాస్ అప్లికేషన్స్ నేర్చుకుంటాం రా, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్ లా. ఫస్ట్ అప్లికేషన్ రా, మనం ఒక వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ డిటర్మైన్ చేస్తాం కదా. సో డిసోసియేషన్ కాన్స్టెంట్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటి ఇక్కడ, సో ఇక్కడ టు డిటర్మైన్ ద ఫస్ట్ టు డిటర్మైన్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. ఓకే, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఏంట్రా, ఆల్ఫా.
ఆల్ఫా కనుక్కుంటాం బై యూజింగ్ ద కోర్లాష్ లా. సో ఇక్కడ ఆల్ఫా కనుక్కుంటే ఫార్ములా ఏంటంటే లాంబ్డా ఎం నాట్ ఆఫ్ సి బై లాంబ్డా ఎం నాట్ ఆఫ్ 0. ఇక్కడ దీని మీనింగ్ ఏంటమ్మా, లాంబ్డా ఎం నాట్ ఆఫ్ సి అంటే ఏంటి, మోలార్ కండక్టెన్స్ అట్ ఎనీ కాన్సన్ట్రేషన్ లో. అంటే దీన్ని ఎలా కనుక్కుంటాం, కప్ప ఇంటూ 1000 బై మొలారిటీ, ఇది ఫార్ములా. అదే ఇదేంటి మనకి మోలార్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. సో ఇక్కడ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే ఏంటి, లాంబ్డా ఎం నాట్ అంటే మనం దీన్ని ఎలా కనుక్కుంటాం బై యూజింగ్ ద కోర్లాష్ లా. సో ఇక్కడ కోర్లాష్ లాను ఉపయోగించుకొని మనం లాంబ్డా ఎం నాట్ కనుక్కుంటాము. లాంబ్డా ఎంసి అంటేనేమో ఆ ఫార్ములా ఉపయోగించి లాస్ట్ క్లాస్ చెప్పుకున్నారు, మోలార్ కండక్టెన్స్ అట్ ఎనీ కాన్సన్ట్రేషన్ మొలారిటీ ఇక్కడ. సో ఇది ఫార్ములా. సో లాంబ్డా ఎం నాట్ ఆల్ఫా ఈక్వల్ టు లాంబ్డా ఎం ఎనీ కాన్సన్ట్రేషన్ బై లాంబ్డా ఎం ఇన్ఫినిటివ్ డైల్యూషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ అప్లికేషన్. ఓకేనా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఆల్ఫా కనుక్కోవడానికి ఈక్వల్ ఎలక్ట్రోలైటిక్ ఫార్ములా ఏంటమ్మా, లాంబ్డా ఎం సి బై లాంబ్డా ఎం నాట్. లాంబ్డా ఎం సి అంటే మోలార్ కండక్టెన్స్ అట్ ఎనీ కాన్సన్ట్రేషన్ బై మోలార్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. మీరు ఇక్కడ మోలార్ ప్లేస్ లో ఈక్వలెంట్ అని తీసుకోవచ్చమ్మా, మన ఇష్టం. ఓకే, ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఎనీ కాన్సన్ట్రేషన్ బై ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. సెకండ్ అప్లికేషన్ అమ్మ, ఇక్కడ సెకండ్ అప్లికేషన్ వచ్చరికి టు determine the dissociation constant అంటే Kr dissociation constant of weak electrolyte. ఇక్కడ ఫార్ములా Ka ఈక్వల్ టు C ఇంటూ ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఓకేనా, సి అంటే కాన్సన్ట్రేషన్, ఆల్ఫా అంటే ఈ ఫార్ములా అమ్మ. ఓకేనా, Ka ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. Ka అంటే డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ యాసిడ్. మనకి వీక్ ఎలక్ట్రోలైట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది సెకండ్ ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ అమ్మ, ఇది వెరీ ఇంపార్టెంట్. థర్డ్ అప్లికేషన్ to determine the third application run, to determine the molar conductance of electrolyte by using another electrolytes. ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మ మనకి. సో ఇక్కడ ఒక 2-3 మోలార్ కండక్టెన్స్ వాల్యూస్ ఇస్తాడు, ఇంకో దాని యొక్క వాల్యూస్ కనుక్కోమంటాడు. సో ఇక్కడ మనకి మాక్సిమం ఒక 3 వాల్యూస్ ఇస్తాడు క్వశ్చన్లో. 3 ఎలక్ట్రోలైట్స్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ 3 ఎలక్ట్రోలైట్స్ ఇస్తాడు. ఆ మూడిట్లో ఉపయోగించుకొని ఫోర్త్ దాన్ని కనుక్కోమంటాడు. సో ఇక్కడ ఫోర్త్ దాన్ని కనుక్కోమంటే మన మూడిట్లో నుంచి ఇద్దరిని యాడ్ చేస్తాంలో, ఒకరిని ఎలిమినేట్ చేసి సపరేషన్ చేస్తాంలో. ఓకేనా, ఈజీ క్వశ్చన్లో మనకి 3 వాల్యూస్ ఇస్తాడు. ఫోర్త్ వన్ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టెన్స్ కనుక్కోమంటాడు. ఈ మోలార్ కండక్టెన్స్ 3 వాల్యూస్లో ఇద్దరిని యాడ్ చేస్తాంలో, ఒకరిని ఎలిమినేషన్ చేస్తాం. ఎవరిని యాడ్ చేస్తాము, ఎవరిని ఎలిమినేట్ చేస్తామంటే మనం క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ తీసుకున్నాము. ప్రీవియస్ క్వశ్చన్లో చూడండి ఏమి ఇచ్చాడంటే, at 298 K molar conductance of ammonium chloride is 152.8 and molar conductance of KOH 270 and molar conductance of KCl 150. Units are Siemann mole inverse centimeter square. This is also Siemann mole inverse centimeter square. This is also Siemann mole inverse
సెంటీమీటర్ స్క్వేర్. అయితే క్యాలిక్యులేట్ ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్. ఇది క్వశ్చన్ మార్క్ రా. అమోనియం హైడ్రాక్సైడ్ కనుక్కోమన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తాడు రా. చూడండి 3 వాల్యూస్ ఇచ్చాడు, దీని వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఎలా రాస్తామంటే ఇచ్చి రాయండి. ఇక్కడ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ రా, దిస్ వాల్యూ 152.8, దీని ఈక్వేషన్ 1 అనుకోండి. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ KOH, దిస్ వాల్యూ 270 రా, దీన్ని 2 అనుకోండి. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ KCl, దిస్ వాల్యూ 150 రా, దీన్ని 3 అనుకోండి. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ క్వశ్చన్ మార్క్ రా, దీన్ని 4 అనుకున్నాము. ఇప్పుడు చూడండి ఈ మూడిట్లో 2 యాడ్ చేసుకోవాలి, ఒక సబ్ట్రాక్షన్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది రా. సో ఇక్కడ ఈక్వేషన్ 4 కనుక్కోవాలి మనం. ఈక్వల్ టు ఈ మూడిట్లో ఇద్దరిని యాడ్ చేయాలి, ఒక సబ్ట్రాక్షన్ చేయాలి. ఎవరిని యాడ్ చేస్తాం, ఎవరు సబ్ట్రాక్షన్ చేస్తామంటే చూడండి అమోనియం హైడ్రాక్సైడ్ అక్కడ NH4OH, NH4 ఉందిరా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో కూడా చూడండి NH4 ఉంది కాబట్టి 1 యాడ్ చేయాలి. ఇక్కడ OH ఉందిరా, ఇక్కడ కూడా చూడండి OH ఉంది అంటే 2ని కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి KCl ఉందిరా థర్డ్ దాంట్లో. KCl ఇక్కడ మనకు ఉందా, ఈ కనుక్కోవాల్సిన దాంట్లో KCl ఉందా, K కానీ Cl కానీ ఎవరు లేరు కాబట్టి దీన్ని ఏం చేస్తాము, ఎలిమినేట్ చేస్తాము. కాబట్టి మీకు ఈక్వేషన్ 4 ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ఎవరిని తీసేస్తున్నారా, ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 1 వాల్యూ ఎంతరా 152.8, ఈక్వేషన్ 2 వాల్యూ 270, ఈక్వేషన్ 3 వాల్యూ 150. సో ఇక్కడ 152.8 ప్లస్ 270 నుంచి 150 తీసేస్తారా మనకి 120. సో 120 ప్లస్ 152 రా 172.8 సీమన్ మోల్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది 1 మోడల్ క్వశ్చన్ రా మనకి నీట్లో కానీ జేఈలో కానీ ఇది టైప్ క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. సింపుల్ క్వశ్చన్ రా. 3 వాల్యూస్ ఇస్తాడు, 4th దాన్ని కనుక్కోమంటాడు. సో 3 వాల్యూ 4th దాన్ని కనుక్కోమంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మూడిట్లోంచి ఇద్దరిని యాడ్ చేస్తాము, ఒకరికి సపరేషన్ చేయాలి. ఎవరిని యాడ్ చేయాలి సార్ అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్ బట్టి చూడండి. ఇక్కడ చూడండి మనకు కనుక్కోవాల్సింది ఏంట్రా, అమోనియం హైడ్రాక్సైడ్ కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ అమోనియా ఉంది, ఇక్కడ ఫస్ట్ దాంట్లో అమోనియా ఉంది, ఈయన యాడ్ చేస్తున్నాం. ఇక్కడ OH ఉంది, ఇక్కడ సెకండ్ దాంట్లో OH ఉంది, ఈయన యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి KCl రా, మన KClలో K కానీ Cl కానీ కాంపౌండ్ లేదు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం, ఎలిమినేట్ చేస్తున్నాం. కాబట్టి సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఈక్వల్ ఎంతమ్మా 172.8. ఇది 1 మోడల్ క్వశ్చన్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. Question 2. Molar conductance for NaCl, NaOH, NaCl, HCl, CH3COO Na are 126.4, 425.9 and 91 Siemen mole inverse centimeter square. Calculate the molar conductance of CH3COOH. ఓకేనా, సేమ్ మోడల్ రా. 3 వాల్యూస్ ఇచ్చాడు, 3 ఎలక్ట్రోలైట్స్ ఇచ్చాడు, వాటి వాల్యూస్ ఇచ్చాడు. 4th వన్ కనుక్కోమన్నాడు. ఇచ్చిన డేటా రాయండి. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ NaCl రా ఎంతమ్మా 126.4. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ HCl 425.9. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ CH3COO Na 91. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ CH3COOH క్వశ్చన్ మార్క్. దీన్ని 1 అనుకున్నాంరా, దీన్ని 2 అనుకున్నాము, దీన్ని 3 అనుకున్నాము, దీన్ని 4 అనుకున్నాము. మనకి ఈక్వేషన్ 4 కావాలి. ఇక్కడ 4 ఈక్వల్. ఇప్పుడు చూడండి ఈ మూడిట్లో ఇద్దరిని యాడ్ చేయాలి, ఒకటి సపరేషన్ చేయాలి. ఇక్కడ CH3COO ఉంది, ఇక్కడ కూడా CH3COO ఉంది కాబట్టి ఈక్వేషన్ 3ని యాడ్ చేస్తున్నాము.
ఇక్కడ హెచ్ ఉందిరా, ఇక్కడ హెచ్ ఉంది, ఈక్వేషన్ 2 కూడా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ NaCl ఉందిరా, అక్కడ మనకి కనుక్కోవాల్సిందంటూ Na కానీ Cl కానీ ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 1 ఏం చేస్తున్నాము, మైనస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈక్వేషన్ 3 వాల్యూ ఎంతరా, 91 ప్లస్ 425.9 మైనస్ 126.4 ఎంత వస్తుందిరా, 91. 425.9లో నుంచి 126.4 లెస్ అయ్యిందమ్మా, 5 ఇయర్ 9 ఇక్కడ 3 2 అక్కడ 299.5 ఈ రెండు యాడ్ చేయండి అమ్మా. దీనికి 91.0 యాడ్ చేస్తున్నారా, 5 10 9 390. సో 390.5 యూనిట్స్ ఏమొస్తుందిరా, సిమన్ మోల్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్. అదే ఈక్వలెంట్ ఇస్తే యూనిట్స్ ఏమొస్తాయి, సిమన్ ఈక్వలెంట్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. సో దిస్ ఇస్ ద వన్ మోడల్ క్వశ్చన్ మనకి. సో ఇది కోర్లాష్ లా అండ్ అప్లికేషన్స్ అండ్ న్యూమరికల్స్ లా. సో నెక్స్ట్ టాపిక్ అమ్ము బ్యాటరీస్. బ్యాటరీస్కి ఇంకో పేరు ఏంటంటే సెల్స్. మనకి టోటల్ 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ నేర్చుకుంటాం ఇక్కడ మనం, ఓకేనా. 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, టైప్స్ ఆఫ్ బ్యాటరీస్. సో ఇక్కడ ఎవరెవరంటే మనకి ప్రైమరీ సెల్ ఆర్ ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ సెల్ ఆర్ సెకండరీ బ్యాటరీ. సో ప్రైమరీ సెల్ సార్ వాటి సో 1 by 1 డిస్కస్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం ఇక్కడ. సో ఫస్ట్ వన్ ప్రైమరీ సెల్. ప్రైమరీ సెల్ అంటే ఏంటంటే, ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటంటే యూజ్ అండ్ త్రో రా, ఒక్కసారి ఉపయోగించి వదిలేస్తాం రా, ఓకేనా. సో ద సెల్ విచ్ కెనాట్ బి రీయూజబుల్ ఆర్ రీఛార్జబుల్. మనం రీఛార్జ్ చేయడానికి పనికిరాదు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు సెల్ ఈ వాచ్లో మనకి సెల్ బ్యాటరీ ఉంటుందిరా, ఆ బ్యాటరీ మనకి 1 year 2 years వస్తుంది, తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని పారేస్తుంటాం. మన ఇంట్లో రిమోట్లో సెల్స్ ఉంటాయి, రిమోట్లో సెల్స్ కూడా మనకి యూజ్ అండ్ త్రో ఉంటాయి. కొన్ని బ్యాటరీస్ కార్లు పిల్లలు ఆడుకున్న రిమోట్ బ్యాటరీస్ ఉంటాయి, అవి ఏంటి ఛార్జింగ్ పెట్టుకుంటాం మనం, రీఛార్జబుల్ అవుతుంది. అది మన మొబైల్లో కూడా ఛార్జర్ బ్యాటరీ ఉంటుందిరా, దట్ ఈస్ ఆల్సో రీఛార్జబుల్. సో రీఛార్జబుల్ కాకపోతే యూజ్ అండ్ త్రో అయితే దట్ ఈస్ కాల్ ప్రైమరీ సెల్ అంటాం రా. రీఛార్జ్ అయితే దాన్ని ఏమంటే సెకండరీ సెల్ అంటాం. సో ఇక్కడ వాట్ ఇస్ ద ప్రైమరీ సెల్ అమ్మా, ద సెల్ విచ్ కెనాట్ బి రీయూజబుల్ ఆర్ రీఛార్జబుల్, ఓకే, దట్ ఈస్ కాల్ ప్రైమరీ సెల్ రా. వాట్ ఇస్ ద ప్రైమరీ సెల్, ద సెల్స్ which cannot be reusable or rechargeable. రీఛార్జ్ చేయడానికి పనికిరావురా, రీయూజ్ చేయడానికి కూడా పనికిరావు, అలాంటి సెల్స్ని ఏమంటే ప్రైమరీ సెల్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఏమంటే ప్రైమరీ సెల్కి, సో లెక్లాన్స్ సెల్ అంటాము, ఇంకోటి మెర్క్యూరీ సెల్. ఈ రెండు మనకి దేనికి ఎగ్జాంపుల్ అంటే ప్రైమరీ సెల్కి ఎగ్జాంపుల్. సో ఎవరెవరమ్మా, లెక్లాన్స్ సెల్ ఆర్ ప్రైమరీ సెల్. ఇక్కడ 1 by డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ లెక్లాన్స్ సెల్. ఓకే, దీన్ని ఇంకో లెక్లాన్స్ సెల్ అమ్మ, ఇంకో పేరు ఏంటంటే డ్రై సెల్ అంటాం రా, ఏమంటాం డ్రై సెల్. ఇది మనకి మన డైలీ లైఫ్లో చూస్తుంటే మన ఇంట్లో బ్యాటరీస్ ఉంటే మన చిన్నప్పుడు ఆడుకుంటాం, మనకి పెద్ద బ్యాటరీస్ ఉంటే టార్చ్ లైట్కి ఉపయోగిస్తే బ్యాటరీస్ చూసింటాం కదా, దాన్ని మనం లెక్లాన్స్ సెల్ అంటాము, డ్రై సెల్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే మనకి చూడు, ఈ డయాగ్రామ్ రా,
దిస్ ఈజ్ ద గ్రాఫైట్ రాడ్. దిస్ ఈజ్ ద జింక్ కంటైనర్. సో ఇక్కడ జింక్ కంటైనర్, గ్రాఫైట్ రాడ్. గ్రాఫైట్ రాడ్ మనకి ఎలా బిహేవ్ చేస్తుందంటే క్యాథోడ్ రా. దిస్ ఇస్ క్యాథోడ్ రా. ఇక్కడ సైన్ ఏముంటుంది నెగిటివ్. దిస్ యాక్ట్స్ యాజ్ ఏ యానోడ్ అన్నాడు కాబట్టి పాజిటివ్ చార్జ్. ఇక్కడ చూడండి మనం ఏం తీసుకున్నాము, ఎలక్ట్రోలైట్ తీసుకున్నాము. దీని ఏమంటే పేస్ట్ ఆఫ్ చూడండి ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఎవరంటే మనకి పేస్ట్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ ప్లస్ మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ రా, MnO2. దిస్ ఇస్ ద ఎలక్ట్రోలైట్. ఓకేనా. ఇప్పుడు ఇది ఒక మనం చూడండి, మన బ్యాటరీస్ చూస్తుంటారా మన డైలీ లైఫ్లో. 1 minute చూపిస్తాం మనకి. చూడండి ఇది ఒక బ్యాటరీ మనకి. దిస్ ఇస్ ద డ్రై సిలిండర్. చూడండి ఇది సిలిండర్ కలర్ ఉంటుందిరా. ఇక్కడ మీకు బొడుపు కనిపిస్తుంది. ఈ బొడుపు అంటే ఇదిరా. లోపల మనకి గ్రాఫైట్ రాడ్ ఉంటుందిరా, అంటే కార్బన్ రాడ్. మనకి గ్రాఫైట్ రాడ్ యాక్ట్స్ యాజ్ ఏ క్యాథోడ్ రాడ్. ఈ గ్రాఫైట్ లో సరౌండింగ్ మనకి ఇక్కడ స్టీల్ వైర్, ఈ స్టీల్ లోపల పైన కవర్ ఉంటుంది, పేపర్ ఉంది. ఈ పేపర్ లోపల మనకి ఎవరు ఉంటారంటే జింక్ ఉంటుందిరా. ఓకేనా. జింక్ రాడ్, జింక్ కంటైనర్ అంటారు. ఓకేనా, జింక్ కంటైనర్. దీని లోపల మీరు అబ్జర్వ్ చేస్తే పేస్ట్ ఉంటుంది, పేస్ట్ ఫామ్ లో ఉంటుంది. ఆ పేస్ట్ లో ఎవరెవరు ఉంటారంటే అమోనియం క్లోరైడ్, మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ కార్బన్ ఉంటాయి. సో ఈ మొత్తాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఏమంటాము, ఎలక్ట్రోలైట్స్ అంటాము. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏం అడుగుతుంటారంటారా, ఈ లెక్లాండ్ సెల్లో యానోడ్ ఎవరు? వాట్ ఇస్ ద యానోడ్ హియర్? గ్రాఫైట్ రాడ్. క్యాథోడ్ ఎవరు? జింక్ కంటైనర్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఎవరు? ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఎవరంటే మనకి పేస్ట్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ కార్బన్. ఓకేనా. ఇవి మన పాయింట్స్ రా మనకి. సో క్యాథోడ్, యానోడ్ రాసాము. ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ రాసుకోవాలి. సో ఇక్కడ ఉల్టా రాసినట్టున్నాను. యానోడ్, సరే యానోడ్ ఏంటమ్మా జింక్. క్యాథోడ్ ఎవరు? గ్రాఫైట్. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ దట్ యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర ఈక్వేషన్ మనకి. అట్ యానోడ్ రా, యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుందో మనకి ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ రా. అట్ యానోడ్ ఎవరు తీసుకున్నాం మనం? జింక్ కంటైనర్. Zn convert to Zn+2, loss of 2 electrons. సో అట్ క్యాథోడ్ రా. సో క్యాథోడ్ దగ్గర మనకి ఇక్కడ ఏం రియాక్షన్ జరుగుతుందంటే చూడండి, క్యాథోడ్ దగ్గర మనకి ఏ రియాక్షన్ జరుగుతుందంటే మనకి ఎలక్ట్రోలైట్స్లో ఉన్న మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ అమోనియం క్లోరైడ్లో అమోనియం అయాన్ టేక్ దోస్ 2 electrons రా టు కన్వర్ట్ టు MnOOH గా మారిపోతుందిరా, ప్లస్ లాస్ ఆఫ్ అమోనియా గ్యాస్. చూడండి క్యాథోడ్ దగ్గర MnO2 ప్లస్ అమోనియం క్లోరైడ్ లో NH4 ప్లస్ అనేది ఈ 2 ఎలక్ట్రాన్ రిడక్షన్. ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుంది? రిడక్షన్ జరుగుతుందమ్మా. సో ఇక్కడ ఈ రెండు కలిసి మనకి MnOOH. ఓకే, ఇక్కడ చూడండి MnO2 ఉందిరా, MnO ఇక్కడ ఒక అమోనియంలో H ఇక్కడ యాడ్ అవుతుందిరా, MnOOH NH3 లాస్ అవుతుంది గ్యాస్. చూడండి మనకి కొన్ని రోజుల తర్వాత మనకి 1 year 2 years తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఆ బ్యాటరీ సైజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నారు, మనకి పెరుగుతుంది. సమ్ టైమ్ బరస్ట్ అవుతుంది, పగిలిపోతుంది. రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ స్లోగా రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందిరా? అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతుందిరా. సో ఇలా అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతున్నప్పుడు మనకి ఏదేమవుతుందంటే
గ్యాస్ రిలీజ్ అవుతుంది, ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, దాని లోపల సైజు బ్యాటరీ సైజ్ ఏమవుతుంది, పెరుగుతుంది మనకి. ఓకేనా. ఇక్కడ ఓవరాల్ రియాక్షన్ చెప్పుకున్నాము. సో ఇక్కడ ఓవరాల్ రియాక్షన్ అంటే ఏంటి, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ యాడ్ చేస్తున్నప్పుడు చూడండి, Zn కన్వర్ట్ టు Zn+2 2 ఎలక్ట్రాన్, MnO2 ప్లస్ NH4 ప్లస్ 2 ఎలక్ట్రాన్ 2 gives MnOOH ప్లస్ NH3 రా. యాడ్ చేస్తే ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అవుతుందిరా. Zn ప్లస్ MnO2 ప్లస్ NH4 ప్లస్ gives Zn+2 ప్లస్ MnOOH ప్లస్ NH3. దిస్ ఈజ్ ద ఓవరాల్ రియాక్షన్ రా. ఓకే. ఇక్కడ కొన్ని రోజులు బ్యాటరీ ఏమైపోతుంది, మనకి డైడ్ అయిపోతుంది, చనిపోతుంది, అంటే పంచి వర్క్ చేయదు. రీజన్ ఎప్పుడు వర్క్ చేయట్లేదంటే ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ సైడ్ Zn+2 ఉంది, ఇక్కడ అమోనియా ఉంది. Zn ప్లస్ అమోనియా కలిసి మనకి కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు మనకి రియాక్షన్ బ్యాటరీ లైఫ్ ఏమవుతుందంటే డెడ్ అయిపోతుంది. ఈ రెండు కలిసినప్పుడు మనకి కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. Zn NH3 టేకెన్ ట్వైస్ ప్లస్ అంటే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫామ్ అయిందో మనకి దాని యొక్క లైఫ్ NH4 బ్యాటరీ లైఫ్ అయిపోయినట్టు అనమాట. ఇది మనకి ఓవరాల్గా మనకు అడిగితే క్వశ్చన్స్ ఏం అడుగుతుంటారు అంటారా, డ్రై సెల్లో క్యాథోడ్ దగ్గర రియాక్షన్ ఏంటి, యానోడ్ దగ్గర రియాక్షన్ ఏంటి, లేదా ఓవరాల్ రియాక్షన్ ఏంటి అడుగుతుంటాడు అన్నమాట. ఇక్కడ మనకి ఇది మనకి ఓవరాల్గా డ్రై సెల్ గురించి రా. ఇక్కడ మరి కరెంటు మనకి బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఇస్తుంది. సో మనకి 1.2 ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అంటాం రా. ఎంత వస్తుందంటే 1.2 నుంచి 1.4 వోల్టేజ్. మనం గాల్వానిక్ సెల్ నేర్చుకుంటాం, డానియల్ సెల్ నేర్చుకుంటాం. జింక్ అక్కడ ఎంత వస్తుంది మనకి ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ 1.1 వోల్ట్ అని నేర్చుకుంటాం. ఇక్కడ వచ్చేటికి ఎంత వస్తుందంటే 1.2 నుంచి 1.5 మధ్యలో వస్తుందిరా. సో దిస్ ఇస్ ఓవరాల్గా మనకి ఏంటమ్మా డ్రై సెల్స్ రా. మనం దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తుంటే టార్చ్ లైట్ బ్యాటరీస్కి ఒక ట్రాన్సిస్టర్స్గా ఉపయోగిస్తుంటాము, ఒక అదే క్లాక్స్లో ఉపయోగిస్తుంటాము. సో దిస్ ఇస్ ఓవరాల్గా డ్రై సెల్. నెక్స్ట్ వన్ సెకండ్ ప్రైమరీ సెల్ ఎవరంటే మెర్క్యూరీ సెల్. సెకండ్ వన్ ఎవరమ్మా మెర్క్యూరీ సెల్. ఇక్కడ యానోడ్ ఎవరు, క్యాథోడ్ ఎవరు, ఎలక్ట్రోలైట్స్ చూడండి. సో ఇక్కడ యానోడ్ ఎవరంటే మనకి జింక్ ఎమాల్గమ్. ఎవరమ్మా జింక్ ఎమాల్గమ్ అంటారు. క్యాథోడ్ ఎవరంటే మనకి మెర్క్యూరస్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్, మెర్క్యూరిక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్. ఎలక్ట్రోలైట్ ఎవరంటే మనకి aqueous KOH రా. ఓకేనా. aqueous KOH ప్లస్ ZnO. ఇక్కడ చూడండి. సో రియాక్షన్స్ అట్ యానోడ్ అంటే ఏంటి, మనకి ఆక్సిడేషన్ జరుగుతుందిరా. సో ఇక్కడ యానోడ్ దగ్గర మనకి ఎవరు ఉన్నారు, జింక్ ఎమాల్గమ్ ఉందిరా. సో జింక్ ఎమాల్గమ్ అనేది ఏం చేస్తుందంటే యాక్వాస్ అన్న అక్కడ వాటర్ ఉంటుందిరా. వాటర్లోంచి ఇక్కడ OH తీసుకొని OH- ఎలా కన్వర్ట్ అవుతుందంటే మనకి జింక్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుందిరా. జింక్ ఆక్సైడ్ ప్లస్ H2O. లాస్ ఆఫ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ రా, 2 ఎలక్ట్రాన్స్. లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. జింక్ అమాల్గమ్ అనేది యాక్వాస్. ఎలక్ట్రోలైట్లో యాక్వాస్ అంటే ఎవరు ఉంటారా, వాటర్ ఉంటుంది, లేకపోతే బేస్ రా. OH- నుంచి జింక్ ఆక్సైడ్ ప్లస్ H2O ప్లస్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతుందిరా. సో నెక్స్ట్ అట్ క్యాథోడ్ రా. క్యాథోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుంది, రిడక్షన్. సో ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఎవరు ఉన్నారు మనకి HGO రా. ఈ HGO అనేది ఆ వాటర్ని ప్లస్ గెయిన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ తీసుకొని ఎలా కన్వర్ట్ అవుతుందంటే మెర్క్యూరీగా కన్వర్ట్ అవుతుంది, ప్లస్ లాస్ ఆఫ్ 2OH-. ఇక్కడ 2OH- లాస్ అవుతుంది. ఓవరాల్ రియాక్షన్
ఓవరాల్ రియాక్షన్ అంటే చూడండి, ఇద్దరిని యాడ్ చేయండి. జింక్ అమాల్గమ్ ప్లస్ 2OH మైనస్ గివ్స్ రైస్ టు జింక్ ఆక్సైడ్ ప్లస్ H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్, HgO ప్లస్ H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ కన్వర్ట్ టు మెర్క్యూరీ ప్లస్ 2OH మైనస్ యాడ్ చేయండి అమ్మా. 2 ఎలక్ట్రాన్స్ వాటర్, 2 ఎలక్ట్రాన్ వాటర్ క్యాన్సిల్, 2OH క్యాన్సిల్. సో జింక్ అమాల్గమ్ ప్లస్ HgO convert to Hg plus ZnO. So this is the overall reaction. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మీకు Zn convert to zinc oxide, mercuric oxide convert to mercury rub. In this reaction Zn acts as, చూడండి Zn convert to ZnO, ఆక్సిజన్ యాడ్ అయింది. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది ఇక్కడ, అంటే ఇక్కడ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుందిరా. ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి జింక్ యాక్ట్స్ యాజ్ ఏ రిడ్యూసింగ్ ఏజెంట్ రా. సో Zn యాక్ట్స్ యాజ్ రిడ్యూసింగ్ ఏజెంట్. మెర్క్యూరిక్ ఆక్సైడ్ కన్వర్ట్ టు మెర్క్యూరీ, లాస్ ఆఫ్ ఆక్సిజన్. లాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటి? రిడక్షన్. రిడక్షన్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో HgO యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది ఇంపార్టెంట్, 1 ఇయర్ నీటిలో అడిగాడు క్వశ్చన్ అమ్మ. మెర్క్యూరిక్ సెల్లో జింక్ యాక్ట్స్ యాజ్ అంటాడు, మెర్క్యూరిక్ ఆక్సైడ్ యాక్ట్స్ అని అడుగుతాడు. సో జింక్ ఆక్సైడ్ రిడ్యూసింగ్ ఏజెంట్, మెర్క్యూరిక్ ఆక్సైడ్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఎంత అంటే మనకి 1.3 volts. సో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే మనం హియరింగ్ బర్డ్స్లో మనకి బ్లూటూత్కి ఉంటాయి కదా, సో దాని లోపల చిన్న బ్యాటరీస్ ఉంటాయి అక్కడ, హియరింగ్ ఎయిడ్స్కి ఉపయోగిస్తాము. అదేవిధంగా వాచెస్కి, ఇప్పుడు ఈ వాచ్లో ఉన్న బ్యాటరీ కూడా మనకి ఎవరంటే మెర్క్యూరీ సెల్. ఇవి మనకి మెర్క్యూరీ సెల్, దాని మీద కాన్సెప్ట్ ఉంది. ఇవి టోటల్గా మనకి ఉన్న ప్రైమరీ సెల్స్లో మనకి సిలబస్లో ఎన్సీఆర్టీలో ఉంది. డ్రై సెల్ ఒకటి, మెర్క్యూరీ సెల్. సో సెకండరీ సెల్, సో నెక్స్ట్ సెక్షన్ విల్ డిస్కస్. ఓకే, బాయ్ ఎవరీవన్.